ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము. ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్ హ్యాస్ బీన్ గివెన్ టు మీ. Gospel of Matthew chapter 28 verse 18. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడు మన ప్రభువైన యేసయ్యకు అన్నిటి మీద అధికారం కలదు అని మనము గుర్తుంచుకోవాలి. ఆయన లోక రక్షకుడు, ఆయన సర్వోన్నతుడు. అటువంటి దేవుణ్ణి కలిగిన మనము ఎప్పుడు కలవరపడొద్దు, ఎప్పుడు భయపడొద్దు. ఈ రోజున నీవు ఏ బాధల్లో ఉన్నా సరే, ఎటువంటి బంధకాల్లో పడి నలిగిపోతున్నా సరే, ఎంతటి భయంకరమైన వ్యాధి చేత నీవు పీడింపబడుతున్నా సరే, ఎటువంటి ఆర్థిక పరమైన సమస్యలతో సతమతం అయిపోతున్నా సరే, నీవు యేసయ్యను ఆశ్రయించినట్లయితే, ఆయన పాద సన్నిధికి నీవు వచ్చినట్లయితే నీకు విడుదల తప్పకుండా వస్తుంది, రక్షణ తప్పకుండా వస్తుంది, విమోచన తప్పకుండా వచ్చి తీరుతుంది. చూడండి, ఈ లోకం గురించి, ఈ లోక అధికారములను గురించి మనము ఆలోచన చేయగలిగితే వారి అధికారము పరిమితమైనది మరియు తాత్కాలికమైనది. మనకు అర్థమయ్యేలా క్లియర్గా మాట్లాడుకోవాలంటే, విజయవాడలో ఏదైనా క్రైమ్ జరిగితే మనం వెళ్ళి హైదరాబాద్లో పోలీసులకు చెప్పలేం, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేం. ఎందుకంటే ఆ పోలీస్ స్టేషన్ వారి పరిధిలోనికి రాదు. వారి పరిధిలో ఉన్న గ్రామాల్లోనూ లేదా పట్టణాల్లోనూ మాత్రమే వారు కంప్లైంట్ తీసుకుంటారు, మిగతా ప్రాంతాల్లో తీసుకోరు. అంటే వాటిపైన వీరికి అధికారం లేదు అంటారు. ఇది కేవలం ఒక్క పోలీస్ విషయంలోనే కాదు. అధికారులు ఎవరైనా, రాజకీయ నాయకులైనా, దేశాధిపతులైనా, ఎవరైనా, ఎక్కడి వారైనా వారికి పరిమితమైన అధికారం ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ వచ్చి మన దేశం మీద అధికారం చేయడానికి కుదరదు. అదే విధంగా మన మోడీ వెళ్ళి ఇంకొక దేశం పైన పెత్తనం చేయాలంటే అవ్వదు. ఇది మానవునికి కలిగి ఉన్న లేదా ఇవ్వబడిన అధికారము. అయితే సర్వోన్నతుడైన దేవునికి, యేసయ్యకు ఈ లోకములోనే కాదు పరలోకములోనూ అధికారం ఉంది. ఈ లోకంలోని పరిస్థితులు ఆయన మార్చగలడు. ఈ లోకంలోని మనుషులను ఆయన ప్రభావితము చేయగలడు. ఈ లోకంలోని వ్యాధులను ఆయన కంట్రోల్ చేయగలడు. వాతావరణ పరిస్థితులను ఆయన అదుపు చేయగలడు. శూన్యములో భూమిని వేలాడదీసిన దేవునికి, నిరాకారముగా ఉన్న దానిని ఆకారముగా ఇవ్వగలిగినటువంటి దేవునికి, సముద్రము దాని పరిధి దాటకుండా పరిమితి ఏర్పరిచినటువంటి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన చేయలేనిదంటూ ఏదీ లేదు. శతాధిపతిగా ఉన్నటువంటి అధికారి వచ్చి యేసయ్య పాదాలపైన పడి, నా సేవకుణ్ణి స్వస్థపరచు అని ప్రాధేయపడ్డాడు. అతను అంటాడు, నాకు అధికారం ఉంది, ఒకణ్ణి ఇటు రమ్మంటే వచ్చును, పొమ్మంటే పోవును, కానీ నా దాసుని స్వస్థపరిచే అధికారం నాకు లేదు అని చెబుతుంటాడు. అతని యొక్క విశ్వాసాన్ని చూసి యేసయ్య ఆశ్చర్యపోతాడు. ఆయనకు సమస్తము పైన అధికారము ఉందని గ్రహించాడు. అది అతని విశ్వాసమునకు మూలం. అందుకే యేసయ్య అతనితో అంటాడు, నీ దాసుడు స్వస్థపడ్డాడు అని. అదే విధంగా దయ్యము పట్టిన వారికి ఆయన విడుదలనిచ్చాడు. కుష్ఠరోగం కలిగి ఉన్న వారికి ఊరి నుండి అందరూ వెలివేస్తే ఆ ఊరి వారే వారిని బాగు చేయలేక దూరం పెడితే యేసయ్య ఒక్క మాట చేత వారికి స్వస్థతనిచ్చాడు. ఇలా మనము ఆయన అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటే అనేకమైనవి ఉన్నాయి. ఆయన ఆజ్ఞాపిస్తే జరగనిది, ఆయన చెబితే కానిది ఏది ఈ లోకంలో లేదు. అదే విధంగా పరలోకములోనూ లేదు. ఆయనను సందేహించి కొందరు ఆయనకు మొక్కలేదు. వాని గురించి యేసయ్య ఈ మాటలు చెబుతున్నాడు, నాకు సమస్తము పైన అధికారము కలదు అని. ఈ రోజున నీవును యేసయ్యకు మొక్కుటకు సందేహిస్తున్నావా? ఆయనకు ప్రార్థించుటకు సందేహిస్తున్నావా? అయితే సందేహించకు. ఆయనకు ఈ భూమి పైన నివసిస్తున్న నీ పైన కూడా అధికారం ఉంది అని మర్చిపోకు. సర్వోన్నతుడైన ఆయనకు నీ అనారోగ్యం పైన అధికారం కలదు. ఆయన దాన్ని గద్దిస్తే అది పోతుంది. నీ యొక్క ఆర్థిక పరమైన సమస్యల పైనను, నీ అప్పుల పైనను అధికారం గలదు. ఆయన మాట సెలవిస్తే అవి నిన్ను వదిలి వెళ్ళిపోతాయి. నీ బిడ్డల పైన, నీ కుటుంబం పైన అధికారం కలదు. ఆయన వారిని సరిచేయగలడు. ఆయనకు
నీ ఉద్యోగం పైన, నీ వ్యాపారం పైన అధికారం కలదు. నీవు అభివృద్ధి చెందే విధంగా ఆయన చేయగలడు. నిన్ను వేధిస్తున్న అపవాది క్రియలపైన, దుష్ట శక్తులపైన ఆయనకు అధికారం ఉంది. ఆయన వాటిని నశింప చేయగలడు. ఆయనకు నీ ఆత్మ పైన అధికారం ఉంది. ఆయనను నమ్ముకుంటే నిన్ను పరలోకము చేర్చగలడు. కాబట్టి సందేహించక ప్రభువైన యేసయ్యను ఆరాధించు. ఆయనను నమ్ముకొని జీవించు. ఆయన మాత్రమే నీ జీవితాన్ని మార్చగలడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రవ్వా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, ధైర్యపరిచారయ్యా. అయ్యా, సమస్తము పైన మీకు అధికారము ఉందని ప్రవ్వా, పరలోకమును భూమి మీదను మీకు సర్వాధికారము ఇవ్వబడినదని లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. స్వస్థపరిచే అధికారం ఉందని అయా, దయ్యాలను గద్దించే అధికారం ఉందని, ఆర్థిక సమస్యలను మరి తండ్రి అప్పుల భారాలను విడిపించేటువంటి అధికారము మీకుందని అయా, మా ఆత్మను పరలోకానికి తీసుకొని వెళ్లే అధికారము మీకుందని తండ్రి లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, నిన్ను నమ్మిన వారిని ఎంత మాత్రమును సిగ్గుపరచని దేవుడవు తండ్రి. అవును ప్రభా, ఎన్నడు విడువని ఎడబాయిని దేవుడవు తండ్రి. మీకే వందనములయ్యా. అయ్యా, వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభా. ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, ఎటువంటి వ్యాధులతో, ఎటువంటి రుగ్మతలతో, ఎటువంటి బలహీనతలతో బిడ్డలు ఉన్నారో ప్రభా, వారిని తండ్రి మీరే ధైర్యపరచండి. స్వస్థపరిచే దేవుడను నేనే అంటున్నారు తండ్రి. యెహోవా రాఫాగా ఉన్న దేవుడు తండ్రి, ప్రతి బిడ్డకు మీరే సమాధానాన్ని దయచేయమని, వారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదలను అనుగ్రహించండి. అప్పు తీసుకునే బిడ్డలుగా కాకుండా అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారు చేస్తున్నటువంటి బిజినెస్ లో ఎటువంటి నష్టము కలగకుండా అయ్యా, వారు తండ్రి చేస్తున్నటువంటి కష్టార్జితమును మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించండి. శాంతి గల కుటుంబముగా, సమాధానము కలిగినటువంటి కుటుంబముగా, ప్రేమ కలిగినటువంటి కుటుంబముగా ఆ కుటుంబాన్ని తండ్రి మీరే నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు అయా వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి. సాటి అయిన సహకారాన్ని మీ వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా సంతానము లేక బాధపడుతున్నారో, అన్న గర్భాన్ని తెరిచిన దేవుడో బిడ్డల యొక్క గర్భాన్ని తెరవండి తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లి. బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యమును ఇరువురికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి అయా ప్రయాణాల్లో ఉన్నారో, వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా అయా జరుగునట్లుగా కృప చూపించండి. ఉద్యోగము లేక బాధపడుతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మీ జ్ఞానము చేత వారిని నింపండి. చదివినన్ని వారికి గుర్తుండులాగున, మంచిగా ఎగ్జామ్ రాయులాగున, వారు అనుకున్న జాబ్ వారు పొందుకునేలాగున మీరే సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి మీ యొక్క పరిచారకులుగా ఉన్నారో, అయా దైవ సేవకులుగా ఉన్నారో, సువార్థికులుగా ఉన్నారో, మిషనరీస్ గా ఉన్నారో, వారందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా మరి తండ్రి మీ యొక్క రాజ్య వ్యాప్తిలో తండ్రి బిడ్డలు పాలిభాగస్తులుగా ఉంటుండగా ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి నా ప్రభువా. అదే విధంగా నా ప్రభా, విధవరాల పక్షముగా న్యాయము తీర్చే దేవుడు, అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడు, ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. వారికి ఉన్న అవసరతలన్నింటినీ మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యలతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో వారి హృదయాలు ఎరిగిన దేవుడు తండ్రి మీరే వారికి సహాయం దయచేయండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను ప్రభా మీ దీవెనలతో నింపండి ప్రభా. ప్రేమ కలిగినటువంటి దేశముగా అయా, శాంతి కలిగినటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి ప్రభా. అధికారులందరికీ మీరు తోడై ఉండండి ప్రభా. సమయోచితమైనటువంటి జ్ఞానమును, వివేచనను, తెలివిని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి మహిమగల నామంలో
నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.